వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నప్రసాద తయారీ కేంద్రాలను ఆయన తనిఖీలు చేశారు. భక్తులకి పాలు, మజ్జిగ, అల్పాహారం సమయానికి అందిస్తున్నామని వెల్లడించారు. ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాద కేంద్రాలు నిరంతరం పనిచేస్తున్నాయని చెప్పారు. రోజుకి 1,00,000 మందికి పైగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందిస్తున్నట్లుగా వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. భక్తుల యొక్క ఉధృతి చాలా ఎక్కువ ఉంది. తిరుమల కొండపైన దర్శనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా స్టాగర్డ్ మేనర్లో భక్తులకు ఏ రకంగా ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కన్వీనియంట్ ఉండే విధంగా క్యూ లైన్స్లో వాళ్ళకి అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, మనకి ప్రధానమైన కిచెన్స్ ఎంటీవీ వేసి అది కేవలం ఇన్ హౌస్లో దాదాపు 90,000 నుంచి 1,00,000 మందికి రోజు డైనింగ్ చేస్తూ ఉంటాము 4 హాల్స్లో. అక్షయ కిచెన్, అక్కడ వైకుంఠం 1, వైకుంఠం 2, అలానే కొంత పార్ట్స్ అవుటర్ క్యూ లైన్స్లో చేయడం జరుగుతుంది. దాదాపు 1,20,000 పోర్షన్లు చేస్తారు అక్కడి నుంచి. ఇది ఒకలమాత కిచెన్. దీంట్లో నుంచి దాదాపు 1,00,000 పోర్షన్లు ఎవ్రీడే పిలిగ్రిమ్స్కి అవుటర్ క్యూ లైన్స్, లేకపోతే PAC 1, PAC 5, అలానే అవుట్ సైడ్ ఉన్న కౌంటర్స్ అక్కడ అన్నీ కూడా ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి భక్తుల యొక్క ఉధృతి చాలా ఎక్కువ ఉంది. తిరుమల కొండపైన దర్శనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా స్టాగర్డ్ మేనర్లో భక్తులకు ఏ రకంగా ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేటివ్